హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. వివరాల్లోకి వెళ్లి ఏ జిల్లాలో ఎన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ముఖ్యంగా మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో గత 2 రోజులుగా నమోదవుతున్నటువంటి వర్షాల కంటే ఈ రోజు రాత్రికి భారీ వర్షపాతం ఉంటుంది. డిసెంబర్ 27, 28 తారీఖు వరకు కూడా ఇదే విధంగా భారీ వర్షాలు నమోదవుతాయి. ఈ కారణంతో రాయలసీమ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ని ప్రకటించింది వాతావరణ కేంద్రం. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి నేరుగా మనకి దక్షిణ కోస్తా జిల్లాలకు విస్తరించడంతో నెల్లూరు, ప్రకాశం, అదేవిధంగా రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, కడప ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. రానున్నటువంటి 24 గంటల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు మొదలయ్యాయి. కృష్ణా, గుంటూరు, కోనసీమ ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతం ఉంటే ఇక ఆ తరువాత తెలంగాణలోని హైదరాబాద్ నగర ప్రాంతంలో తేలికపాటి చిరుజల్లులుంటాయి. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, జనగాంలో మోస్తరు వర్షాలు ఉంటాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.